రాజసభ ఆతురతతో స్పందిస్తోంది. ధృతరాష్ట్రుడు సింహాసనం ముందు నిలిచాడు. అతని కళ్లపట్టి విజయహాస్యాన్ని దాచిపెడుతోంది. రాజముట్టాంకణం నాది అని ప్రకటిస్తాడు. కాని విదురుడు ముందుకు వస్తాడు. నిశ్శబ్దాన్ని చీల్చే స్వరంతో, రాజు తన ప్రజల బాధను చూసే దృష్టి కలిగి ఉండాలి. పాండుడు మండలి ముందు మోకరిల్లుతాడు. అతని ధనుస్సు పక్కన ఉంది. హస్తినాపురానికి నా ఖడ్గాన్ని అర్పిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రజలు జయఘోషలు చేస్తారు. కాని భీష్ముడి దృష్టి ధృతరాష్ట్రుడిపై నిలిచిపోతుంది. పాలనకు అనర్హుడైన రాజు, అహంకార సాగరంలో మునిగిపోతున్న సోదరుడు. విదురుడు భీష్ముడి మార్గాన్ని అడ్డుకుంటాడు. అతని కళ్లలో అగ్నిజ్వాలలు మెరుస్తున్నాయి. మనలందరినీ నాశనం చేయడానికి మీ సంప్రదాయాలతో బంధిస్తారా అని ప్రశ్నిస్తాడు. భీష్ముడు ధర్మ సంకటంలో ఉంటాడు. సభాంగణం ఊపిరి ఆపుకుంటుంది. ఒక మనిషి ఎంపిక రాజ్యాన్ని కాపాడవచ్చు లేదా పగిలిపోవచ్చు. ధృతరాష్ట్రుడు సింహాసనాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అతని ముఖం కోపంతో వికృతమైపోతుంది. విదురుడి మాటలు ప్రతిధ్వనిస్తాయి. అంధత్వం ధర్మం కాదు. పాండుడు హోరిజన్ వైపు చూస్తాడు. భవిష్యత్తు పిలుస్తోంది. మహాభారత యుద్ధం విత్తనాలు నాటబడ్డాయి.